తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు కొనసాగుతుంది. మరో 6 రోజుల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ క్రమంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 81,020 మంది అభ్యర్థులు సర్పంచి, వార్డు సభ్యుల పదవుల కోసం బరిలో దిగారు. ఈ క్రమంలో 395 గ్రామాలలో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో దశ నామినేషన్ల గడువు శుక్రవారం ముగియనుంది. తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో మొత్తం 81,020 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 4,236 గ్రామాలలో పోలింగ్ జరగనుంది. తొలి విడత సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలలో 5 గ్రామాలలో ఒక నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. ఈ దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 6న తేదీ వరకు గడువు ఉంది.